పరాభవనామ సంవత్సరంలో మకర రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 1, అవమానం 2. అలాగే ఈ సంవత్సరంలో జూన్ 2వ తారీఖు వరకు గురుడు 6వ స్థానమందు సువర్ణమూర్తిగా, ఆ తదుపరి 7వ స్థానమందు లోహమూర్తిగా ఈ రాశి వారికి సంచారం చేస్తారు. శనేశ్వరుడు ఈ సంవత్సరం మొత్తము తృతీయ స్థానమందు తామ్రమూర్తిగా సంచారం చేస్తారు. రాహుకేతువులు ఈ సంవత్సరంలో డిసెంబర్ 8వ తారీఖు వరకు 2వ స్థానమందు 8వ స్థానమందు కూడా రజతమూర్తులుగాను, తదుపరి 1, 7వ స్థానాల్లో సువర్ణమూర్తులుగా సంచారం చేయబోతూ ఉన్నారు. ఈ మూర్తిత్వాలు ఒక గ్రహం తాలూకు బలాన్ని గోచారంలో మనం చెప్పడానికి ఉపయోగపడతాయి. ఈ సువర్ణమూర్తి, లోహమూర్తి ఇవన్నీ ఒక గ్రహం ఎంత పర్ఫెక్ట్గా ఫలితాన్ని ఇస్తుంది, ఎంత తొందరగా ఫలితాన్ని ఇస్తుంది అనేటువంటిది చెప్తూ ఉంటాయి. ముఖ్యంగా ఈ మకర రాశి వారిని చూసినప్పుడు గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం మెరుగైనటువంటి ఫలితాలని మనం ఆశించవచ్చును. కారణం ఏంటి అంటే తృతీయమందు శనేశ్వరుడు యోగ్యమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నారు. అలాగే గురుబలం పెరగడం, ఇక్కడ 3వ స్థానం ఉపజయ స్థానంలో శని ఉండడం, సప్తమంలో గురుడు ఉండడం చాలా విశేషమైనటువంటి బలం. సప్తమ గురుని యొక్క దృష్టి నేరుగా ఈ రాశి వారి మీదే ఉంటుంది. అలా గురుడే మనల్ని చూస్తున్నప్పుడు ఇంక భయపడవలసినటువంటి పరిస్థితులు ఉండవు. తృతీయ స్థానమందు శనేశ్వరుడు ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే అది ఉపచయ స్థానం కాబట్టి ముఖ్యంగా అది సహజైన వదేచ్ఛాద భక్ష విక్రమ సోదర అని అన్నారు. ఆ తృతీయంలో ఉండేటువంటి శనేశ్వరుడు పటుత్వానికి కారకుడు. అంటే ఏదైనా పట్టుదలగా చేయాలి, ఇల్లు ప్రారంభం చేసాం ఆ ఇల్లు పూర్తి చేయాలి, పలానా చదువు ప్రారంభం చేసాం దాన్ని పూర్తి చేయాలి, లేదు మనం విదేశాలకు వెళ్ళడానికి ట్రై చేస్తున్నాం దాన్ని పూర్తి చేయాలి. ఇలా మనం ఏదైనా ఒక పనిని ప్రారంభం చేస్తే దాన్ని పూర్తి చేయాలి, లేదా పూర్తి చేసేంత వరకు నిద్రపోనటువంటి స్థితిని శని కల్పిస్తాడు. అది గొప్ప పట్టుదలకి కారణం. అలాగే సొంత ఇంటి కళ, ముఖ్యంగా సొంత ఊర్లలోకి వెళ్ళి మనం ఇల్లు కట్టుకోవాలి అని కొంతమంది అనుకుంటారు. ఇప్పటివరకు మనం ఇక్కడ ఉన్నాం, మన సొంత ఊర్లోకి వెళ్ళి ఇల్లు కట్టుకోవాలి అంటే దానికి శని సహకరిస్తారు. అలాగే వ్యాపార పరంగా దేన్నైనా సరే మనం లాభదాయకంగా మార్చుకోవడానికి, వ్యాపార విస్తరణ చేయడానికి వీటన్నిటికీ కూడా శనేశ్వరుడు విపరీతంగా యోగించేటువంటి గ్రహం. అలాగే ఆదాయ మార్గాలు పెంచేటువంటి పరిస్థితి. ఇప్పటివరకు కేవలం ఉద్యోగం చేస్తూనే వచ్చేటువంటి ధనం మీద ఆధారపడుతూ ఉండేటువంటి వాళ్ళకి ఆదాయ మార్గాలు పెంచేటువంటి పరిస్థితి. అంటే ఆయన ఏం చేస్తాడు, పలానా ఉద్యోగం చేస్తూ వ్యాపారం చేయడం, లేదా వ్యాపారాలే 2-3 చేస్తూ ఉండడం, ఇలా ఆదాయ మార్గాలు పెరిగేటువంటి స్థితికి కారణమవుతారు. రాజదర్శనం, ఆరోగ్యం, గాంభీర్యం, గాత్రపోషణం అన్నది శాస్త్రం. అంటే ఇక్కడ సప్తమంలో ఉండేటువంటి గురువు కూడా ఏం చేస్తున్నారు, మీ యొక్క గాంభీర్యతను పెంచుతున్నాడు. షష్ఠ స్థానం ముందు గురుడు ఉన్నప్పుడు ప్రతి ఇంట్లో వాళ్ళ సైతం మనల్ని వ్యతిరేకించినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇది స్వజనైర్ దూషణం చేయవహ, తిడతారు కూడా. వాళ్ళు జీవిత భాగస్వామైనా, తల్లిదండ్రులైనా, బంధువులైనా మిమ్మల్ని నానా రకాలుగాను చీదరించుకొని, తిట్టి, అసహించుకొని, మిమ్మల్ని మీ మీద ద్వేషభావాన్ని కలిగి ఉన్నటువంటి వారు మీ దగ్గరికి చేరతారు. అంటే మీరు ఏదైతే ఒక పని ప్రారంభం చేయడం ద్వారా గతంలో మిమ్మల్ని విభేదించారో ఇప్పుడు అదే పనిలో మీరు సక్సెస్ అవ్వడం ద్వారా వారందరూ మరలా మీ దగ్గరికి చేరతారు. ఎవరినైతే మీరు ఇష్టపడ్డారో వారు తిరిగి మీ దగ్గరికి చేరతారు. మిమ్మల్ని వద్దు అని వదిలిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళందరూ చుట్టూ బెల్లం చుట్టూ ఈగల్లాగా వాళ్ళందరూ కూడా మీ చుట్టూ తిరుగుతారు. దానికి కారణం ఈ గురుని యొక్క సప్తమ స్థాన స్థితి. అది చాలా ముఖ్యమైనటువంటి స్థానం గురునికి. అది ప్రత్యేకించి ఉచ్చక్షేత్రము కర్కాటక రాశి. అయితే ఈ గోచారంలో ఉచ్చనీచలను పక్కన పెడితే అది కమ్యూనికేషన్కి సంబంధించిన స్థానము. గతంలో మనం సరిగా కమ్యూనికేట్ అవ్వలేకపోయాం, ఇప్పుడు మీరు చెప్పగలుగుతారు. ఈ రకంగా మనుషుల మధ్యలో ఉండేటువంటి మాట పట్టింపులు తగ్గుముఖం పడతాయి. అలాగే జీవిత భాగస్వామితో ఉండేటువంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి. వంశపారంపర్యంగా మీకు రావాల్సినటువంటి ఆస్తిపాస్తులు మీ చేతికి రావడం దగ్గర నుండి ప్రతిదీ కూడా చాలా అద్భుతంగా ముందుకు సాగుతుంది. ఇది మీ జీవితంలో కోల్పోయినటువంటి ధైర్యాన్ని తిరిగి రప్పిస్తుంది. గాత్ర గాంభీర్య పోషణం అన్నాడు. మీ మాటకి విలువ పెరగడం దగ్గర నుండి 10 మంది మిమ్మల్ని అనుసరించడం వరకు ప్రతిదీ కూడా మీరే ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. ఇది చాలా అద్భుతమైనటువంటి స్థితి. ఇంకొక గొప్ప విషయం ఏమిటి అంటే డిసెంబర్ నెల వరకు రాహువు కూడా యోగిస్తున్నారు. అక్కడతోటి ఏమవుతుంది, 3 దీర్ఘ సంచార గ్రహాలు కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి.
గమనించండి, గోచారంలో ఒక గ్రహమే యోగిస్తేనే చాలా మంచి ఫలితం వస్తుంది. అలాంటిది సప్తమంలో గురుడు యోగించడం, తృతీయంలో శని యోగించడం, 2వ స్థానముందు రాహువు యోగించడం, 3 దీర్ఘ సంచార గ్రహాల తాలూకు ఫలితం మీకు ఉన్నది. కాబట్టి ఈ సంవత్సరంలో నెంబర్ 1 రాశి ఏదైనా ఉంది అంటే అది మకర రాశి మాత్రమే. ఈ రాశి వారు 8.5 సంవత్సరాల పాటు ఏలినాటి శని అనుభవించారు. ఎప్పుడూ చూడనటువంటి విధంగా గ్రహణాలను చూశారు. పరివేషలు అంటే సూర్యుడి చుట్టూ వలయాకారంలో పరివేషలు ఏర్పడ్డాయి. పంచగ్రహ కూటములు ఏర్పడ్డాయి. షష్టగ్రహ కూటములు, షడ్గ్రహ కూటములు ఏర్పడ్డాయి. అంటే ఎంత నలిగిపోవాలో అంత నలిగిపోయినటువంటి రాశి మకర రాశి. ఇప్పుడు మరలా ఇదే గ్రహస్థితి మిమ్మల్ని పైకి తీసుకువస్తూ ఉన్నది. ఇది చాలా గొప్ప మార్పుగా మనం అభివర్ణించవచ్చును. కాబట్టి ఎక్కడ పోయిందో అక్కడే మీరు తిరిగి సంపాదించుకుంటారు. ఈ సంవత్సరంలో నెంబర్ 1 రాశి మకర రాశి. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. శుభ కార్యక్రమాల దగ్గర నుండి సంతానోత్పత్తి వరకు, ఉద్యోగ లాభం దగ్గర నుండి ప్రమోషన్ల వరకు, వ్యాపార లాభం దగ్గర నుండి విస్తరణ వరకు అన్నీ ఈ రాశి వారికి అనుకూలంగా జరుగుతాయి. మకర రాశి వారికి ఇంకా ఈ పరాభవనామ సంవత్సరంలో జాతకం కూడా అనుకూలిస్తే వారు విశేషమైనటువంటి యోగవంతులు అవుతారు, పుత్రవంతులు అవుతారు, భాగ్యవంతులు అవుతారు. అలాగే ఇది పదవీ యోగవంతులు అవుతారు. కాబట్టి ఈ సంవత్సరంలో ఏం చేసుకోవాలంటే ఈ రాశి వారు అంటే హనుమద్ ఆరాధన చాలా మంచిది. హనుమద్ ఉపాసన, హనుమద్ ఆరాధన కనుక చేయగలిగితే, ప్రతిరోజు ఆంజనేయ అష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని చదవగలిగితే ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందగలుగుతారు.